రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం 1757 నుండి 1947 వరకు దాదాపు 200 సంవత్సరాల పాటు కొనసాగింది. ఈ 200 సంవత్సరాల కాలంలో బ్రిటిష్ వాళ్ళు మన దేశ సంపదను దోచుకున్నారు, భారతీయులను బానిసల్లా చూశారు. చివరకు భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి గొప్ప స్వాతంత్ర సమరయోధుల త్యాగ నిరతి వల్ల భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే, ఆనాడు భారతీయుల్ని బానిసల్లా ట్రీట్ చేసిన బ్రిటిష్ వాడు నేడు భారతీయుణ్ణి, అందున ఒక తెలుగువాడిని బ్రిటిష్ పార్లమెంటుకు పిలిచి మరీ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుని ప్రదానం చేశాడు. తెలుగువారి కీర్తి ప్రతిష్టలను దిగదిగంతాలకు వ్యాపింపచేసిన ఆ తెలుగువాడు మరెవరో కాదు, మనందరి మెగాస్టార్ చిరంజీవి గారు. ఇది ప్రపంచ స్థాయిలో ఒక తెలుగువాడి సత్తా. గతంలో ఎంతోమంది తెలుగువాళ్ళు రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టను సంపాదించారు. కానీ ఏకంగా భారతదేశాన్ని ఒకనాడు పరిపాలించిన బ్రిటిష్ పార్లమెంట్లో లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారాన్ని మాత్రం ఏ ఒక్క తెలుగువాడు కూడా సాధించలేదు. అందుకే చిరంజీవి గారు సాధించిన ఘనతకు ప్రతి తెలుగువాడు కూడా ఉప్పొంగిపోతున్నాడు. ఈ నేపథ్యంలో భారతీయ మూలాలున్న రిషి సునాక్ గారి గురించి కూడా కొంచెం చెప్పుకోవాలి. ఆయన గతంలో 2 సంవత్సరాల పాటు బ్రిటిష్ ప్రధానమంత్రిగా పనిచేశారు. అయితే ఆయన పంజాబీ మూలాలున్న వ్యక్తి, తెలుగువాడు కాదు. అందుకే బ్రిటిష్ పార్లమెంటులో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును స్వీకరించడం ద్వారా చిరంజీవి గారు ఎంతో అపురూపమైన, ఎంతో అరుదైన ఘనతను సాధించారు.